సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. అన్నా సాయిప్రసాద్ రెడ్డి అన్నా, అదే మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నామన్నా, మీకు వినపడుతుందో లేదో? ఈ రోజే నేను ఆమె మీద అధ్యక్షుడికి సిద్ధంగా ఉన్నా. ఆ మాట చెప్పడానికి వైఎస్ఆర్ పార్టీకి ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను. పార్థసారథి గారు ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా నిధుల కోసం, నీరు కోసం, ఉద్యోగాల కోసం ఈ యొక్క ఆదోని జిల్లా ఉద్యమాన్ని పురుడు పోసుకొని ఈ యొక్క టెంటు, ఈ యొక్క ప్రాంగణం నుంచి ఉద్యమాన్ని రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శిబిరంలో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు పదే ఒక నినాదం చెప్తున్నారు. ఈ యొక్క శిబిరానికి రాజకీయ రంగు పులమకండి అని. వాస్తవమే, ఈ యొక్క శిబిరానికి రాజకీయ రంగు అవసరం లేదు. ఈ యొక్క శిబిరం కేవలం ఆదోని జిల్లా కొరకు మాత్రమే ఈ యొక్క శిబిరం. కానీ పొద్దున వచ్చినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం ఆమరణ నిరాదీక్ష ఎక్కడా అని ప్రశ్నించినటువంటి ఈ యొక్క శిబిరంలో మనకు కనపడింది. నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఆదోని జిల్లా ఉద్యమం గతంలో దాదాపు 50 రోజులు ఉద్యమం నడిస్తే మీకు పని పాట లేదా, ఆదోని జిల్లా కావాలన్నా అన్నటువంటి వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అన్నా 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 ఎక్కడున్నారు మీరు? అన్నా సాయిప్రసాద్ రెడ్డి అన్నా, అదే మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నామన్నా, మీకు వినపడుతుందో లేదో? ఆదోని జిల్లా కొరకు ఆదోని ఎమ్మెల్యే అసెంబ్లీలో గలం వినిపించినటువంటి నాయకుడు డాక్టర్ పార్థసారథి గారు. అన్నా మీరు అసెంబ్లీలో కూర్చున్నారు, ఏనాడు కూడా అధ్యక్ష ఆదోని అన్నటువంటి యొక్క నినాదం మీరు చూపించండి అన్న. దాదాపు 3 సంవత్సరాలు అక్క మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అక్క. దాదాపు 3 టర్మ్స్ ఆదోని జిల్లా కొరకు ఏనాడు పాటుపడినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఆదోని గుర్తొచ్చిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో జిల్లాల విభజన సమయంలో మేము కలవలేదా? మేము మిమ్మల్ని అడగలేదా? మీరు ఎందుకు ఆ రోజు ఉద్యమించలేదు? ఆ రోజు అడిగింటే ఈరోజు ఇంతవరకు ఎందుకు వచ్చేది? ఆ రోజు ఉద్యమము ఊయెత్తన సాగితే ఉద్యమాన్ని క్లోజ్ చేయించినటువంటి చరిత్ర మీది కాదా? దాదాపు 50 రోజులు పైగా మంత్రి మినిస్టర్ గుమ్నూరు జయరాం వచ్చినా కూడా అడ్డుకున్నాం, కలెక్టర్ వస్తే అడ్డుకున్నాం. మీరు ఇదే నినాదం నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నిలదీయలేదని చెప్పి నేను సూటిగా సాయిప్రసాద్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఈరోజు కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు నిర్మల్ టాకీస్ కాడ మీ దీక్ష శిబిరం చేస్తే ఆదోని జిల్లా వస్తుందా? కేవలం మీరు గత ప్రభుత్వంలో ప్రశ్నించకుండా ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారని చెప్పేసి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా మా యొక్క టెంట్ను లేపింది మీరు కాదా? అదే గుమ్మనూరు జయరాం మినిస్టర్ గారు మా యొక్క శిబిరానికి పిలుచుకొని వచ్చి మా యొక్క ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆయనని ఇక్కడికి పిలుచుకురావడం జరిగింది. కానీ మీరు ఏనాడైనా మీరు ఆదోని శాసనసభ్యులుగా మీరు ఈ యొక్క శిబిరంలో మీరు పాల్గొన్నారా? ఎందుకు పాల్గొనలేదు? ఇంకొక మాట అంటున్నారు, ఆదోని 2 మండలాలు చేశారు, ఎటు కాకుండా చేశారని మీరు అంటున్నారు. ఆదోని 2 మండలాలు చేశారు,
4 మండలాలు కావాలని డాక్టర్ పార్థసారథి అసెంబ్లీలో గట్టిగా గళమెత్తితే ఆ యొక్క 2 మండలాలు వచ్చాయి. మీరు 3 సార్లు ఎమ్మెల్యే గారు కదా, ఎందుకు మీరు గళమెత్తలేదని చెప్పేసి నేను సూటిగా ఈ యొక్క శిబిరం నుంచి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. కేవలం ఆ 2 మండలాన్ని కూడా మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఆ 2 మండలాన్ని కూడా రద్దయ్యే విధంగా మీరు చేశారా లేదా, ఉద్యమాన్ని ఉసిగొల్పారా లేదా? కాబట్టి నేను మీకు అడుగుతున్నా, ఈ యొక్క శిబిరం దాదాపు 100 రోజుల పాటు శిబిరం కొనసాగుతుంటే దాదాపు ఆదోని భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు ప్రతిసారి యొక్క శిబిరంలో కూర్చున్నారు. దాదాపు ఈ యొక్క జేఏసీ నాయకులు కూడా తెలియచేయడం జరిగింది, ఆదోని బీజేపీ నాయకులు సహకారంతో చాలా ముందుకు పోయిందని చెప్పేసి ఈ యొక్క జేఏసీ నాయకులు కూడా చెప్పారు. మీరు మా ఎమ్మెల్యే అన్నారు ఆమరణ నిరాదీక్ష చేస్తానని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అన్నారు, వాస్తవమే. గతంలో ఈ యొక్క శిబిరాన్ని సందర్శించినటువంటి కొంతమంది నాయకులు ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ అన్నారు. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సాక్షిగా 2 మండలాలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, అదేవిధంగా ఆదోని జిల్లా అయితే వలసలు ఆగుతాయి, ప్రాజెక్టులు వస్తాయి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, నిధులు వస్తాయి, అనేక కార్యాలయాలు వచ్చి ఈ యొక్క ఆదోని అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీరు మా యొక్క ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. దయచేసి మీరు ఇప్పటికైనా నేను మీకు ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా, మీకు సూటిగా, మీరు ఈరోజు ఆదోని జిల్లా కోసం పని తప్పిస్తున్నారు కదా, ఇప్పటికీ ఏం కాలేదు. మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఆదోనిని జిల్లా చేయాలని మీరు అనౌన్స్మెంట్ చేపిస్తారని చెప్పేసి నేను మీకు సవాళ్ళు విసురుతున్నా. ఆదోని జిల్లా అభివృద్ధి చెందాలంటే మీరు అన్నారు, అభివృద్ధి చెందాలంటే మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు అనౌన్స్మెంట్ చేయించండి అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నా. దయచేసి ఆదోని కోసం మేము చూస్తూనే ఉన్నాం. ఈ శిబిరం నడవడానికి ఎంత ఇబ్బంది అయినా కూడా శిబిరం ఎక్కడ కూడా ఆగకుండా ఈ శిబిరం విద్యార్థులు, ఉద్యమ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఉద్యమ నాయకులు సహకారంతో ఈ యొక్క శిబిరం నడుస్తుంది. కాబట్టి మీరు ఆదోని జిల్లా కొరకు కట్టుబడి ఉంటే వెంటనే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి మీకు చెప్పించాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి గారు ఆదోని అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు తెలియజేశారు. కాబట్టి మీరు కూడా ఆమరణ దీక్ష చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం మా ఎమ్మెల్యే గారు అన్నారు కంపల్సరీ కూడా ఆమరణ దీక్ష చేస్తారు, మీరు కూడా ఆమరణ దీక్ష చేస్తారా? నేను కూడా ఆమరణ దీక్ష చేస్తా, మీతో పాటు ఆమరణ దీక్ష కూర్చుంటా అని చెప్పేసి సవాలు విసురుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదోని జిల్లా జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్థసారథి గారు ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏం సాధించినారా 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా అంటే, అనేక సంవత్సరాలుగా ఎవరికి ఆలోచన రాలేటువంటి విషయం ఆదోనిని 4 మండలాలు చేయాలని ఉద్యమించి 2 మండలాలు 2 సంవత్సరాలు సాధించినాడు. డాక్టర్ పార్థసారథి గారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే, అధికారిక పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో ఆదోనికి సంబంధించినటువంటి జిల్లా ప్రస్తావనను 2-3 సార్లు చేసినారు. మండలాలు కావాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినారు. మీరు గమనించాలా, లాస్ట్ టైం
చంద్రబాబు నాయుడు గారు ఎమ్మినూరుకి వస్తే మన నాయకులను కొంతమంది అడ్డుకున్నారు. పార్థసారథి గారు చైర్లో కూర్చోకుండా స్టేజ్ పక్కన నిలబడినారు మన కోసం. ఆయన అనుకుంటే చైర్లో కూర్చోడానికి ఏం పెద్ద విషయం కాదు. మన నాయకులకు ఇబ్బంది కలిగితే ఆయన నిలబడినారు. మరి సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిని 3 సార్లు ఎమ్మెల్యేగా అధికారంలో పరిపాలించి ఒక్కనాడైనా ఆదోని జిల్లా కావాలా అని అడిగినావా? ఎవరైనా అడిగి ఉంటే 46 రోజులు చేసిన శిబిరాన్ని పోలీసుల ద్వారా తీపించేసినటువంటి ఘనత సాయి ప్రసాద్ రెడ్డి. బహుశా సాయి ప్రసాద్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఈ శిబిరం కూడా 100 రోజులకు వచ్చేది కాదు, 46 రోజులకి ఎగిరిపోయేది. లేదా బలవంతంగా మనం కూర్చుంటే 2 సార్లు తీసేసేవాళ్ళు. గమనించాలా, ఏనాడు అసెంబ్లీలో ఆదోని గురించి కానీ ఆదోని అభివృద్ధి గురించి కానీ మాట్లాడని సాయి ప్రసాద్ రెడ్డి నిరంతరం ఆదోని ప్రజల కోసం ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి పార్థసారథి గారు మీరు విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయాలా, ఆత్మ విమర్శన చేసుకోవాలా. ఏమైంది ఇప్పుడు? ఆదోని జిల్లా కావాలని, ఆదోనిని 4 మండలాలు కావాలని ప్రజెంట్ అసెంబ్లీ సెషన్స్లో కూడా మాట్లాడినారు. ఇక ఆమరణ నిరాహార దీక్ష విషయానికి వస్తే ఈరోజు 100వ రోజు చేరింది మన కార్యక్రమం, మన ఉద్యమం. అంటే ఒక ఉద్యమానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్యమానికి ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. అంటే ఆదోని జిల్లా కావాలా అని అడిగిన వెంటనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారా? మీరు కూడా ఉద్యమాలు చేసినారు కదా, అంటే మీరు మాట మీద నిలబడరు, అది వేరే విషయము. మీరు కూడా ఉద్యమాలు చేసినారు కదా, తెలీదా? నేను అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఒత్తాల్సిన స్విచ్లు ఒత్తినాను అంటాడు. ఒత్తాల్సిన స్విచ్లు ఒత్తినాడంట. ఏం స్విచ్లు ఒత్తినాడో మరి? ఒక స్విచ్ ఒత్తితే కబ్జా అయింది, ఇంకో స్విచ్ ఒత్తితే ఆక్రమణలు అయినాయి. ఇవి మీరు ఒత్తిన స్విచ్లు, ఒత్తి స్విచ్లు అరిగిపోయినాయి. ఆదోని జిల్లా కావాలని స్విచ్ ఒత్తినావా? ఆదోనిని 4 మండలాలు కావాలని ఎప్పుడైనా స్విచ్ ఒత్తినావా? అసెంబ్లీలో మాట్లాడలేదు, స్విచ్ ఒత్తినావు. మరి ఇవి ఎందుకు, ఈ స్విచ్లు ఎందుకు ఒత్తలేదు? ఈ స్విచ్లు ఒత్తితే పని చేయలేదా? ఈ స్విచ్లు నీ కాడ లేవా? చెప్పాలి కదా ప్రజలకు. గుట్టిగా వచ్చినామమ్మా, బ్రహ్మాండంగా మా మీడియా మిత్రులు వీడియో తీసినారమ్మా, మాట్లాడినామమ్మా అంటే కుదరదు కదా. ప్రజలకు సంజాయిషీగా, ప్రజలకు బాధ్యతాయుతంగా నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి సమాధానం చెప్పి తీరాలా. ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు కాబట్టి అధికారం కోసం నానా మాటలు మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు కాబట్టి ప్రజలను దగ్గర తీసుకోవాలనో లేకపోతే ఏదో ఒక కారణం చేత జిల్లా ఉద్యమాన్ని చేస్తున్నానో ఇదొక పెద్ద డ్రామా. జిల్లా ఆదోని చేయాలనేటువంటి అంత ప్రేమ ఉంటే 15 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. 15 సంవత్సరాల్లో మీ నాయకుల దృష్టికి ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నా. సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనేటువంటి లెటర్ ప్యాడ్ మీద ఒక్కడన్నా పోయిందా అని అడుగుతున్నా, అసెంబ్లీలో కానీ మీ నాయకుడి దగ్గరికి కానీ. అటువంటి సందర్భంలో 2 ఏళ్లుగా పనిచేసినటువంటి పార్థసారథి గారి మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఆదోనిలో అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆదోని జిల్లా కోసం ఉద్యమిస్తాం. అన్ని పార్టీలు జేఏసీ ఏమి చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన సందర్భం వచ్చి కార్యాచరణ జేఏసీ రూపొందిస్తే ఎమ్మెల్యే గారు వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారో లేదో కూడా ఈరోజు ప్రకటించాల్సింది. మీరు ప్రకటించలే. మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూడండి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, స్క్రోలింగ్ చూస్తూ కూర్చోండి. కాబట్టి
ఏది ఏమైనప్పటికీ జిల్లా సాధించుకొని తీరతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారంలో పార్టీ ఉన్నా లేకున్నా మొట్టమొదట మా ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఆదోని జిల్లా, ఆదోని ప్రజలు, మంత్రాలయం, ఎమ్మినూరు, ఆలూరు, పత్తికొండ ప్రజలే మా ప్రయారిటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేసినా, ఎన్ని రోజులు ప్రోగ్రాంలు, కార్యక్రమాలు, ఉద్యమాలు చేసినా భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. సాధిద్దాం విద్యా వైద్యం అందాలంటే వ్యవసాయం పరిశ్రమలు రావాలంటే సాధిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని జిల్లా సాధన కోసం నడుస్తుంది. మీరు కూర్చోండి అని చెబితే మీరు మాకు ఈరోజు మధుసూదన్ శర్మ గారు ఈరోజు నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అని జిల్లా సాధన సమితి ఆదేశిస్తే ఈరోజే నేను ఆమరణ నిరాహార దీక్ష చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ మాట చెప్పడానికి వైఎస్ఆర్ పార్టీకి ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను. అనేది ఆదోనికి ఒక ఆక్సిజన్ లాంటిది. ఈరోజు ఆదోని ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఆక్సిజన్ అనేది ఆదోని జిల్లా కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. మరి గతంలో కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆదోని భవిష్యత్తు బాగుండాలన్నా, ఆదోనిలో నిరుద్యోగం పోవాలన్నా, ఆదోనిలో వలసలు ఆగాలన్నా, ఆదోని అభివృద్ధి చెందాలన్నా, ఆదోని భవిష్యత్తు ఉండాలన్నా, ఇక్కడ విద్యా వైద్యం ఉపాధి కావాలన్నా ఖచ్చితంగా ఆదోని జిల్లా అవసరం. కాబట్టి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే ఆదోని డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రాలయం నియోజకవర్గం అయితేనేమి, ఆలూరు నియోజకవర్గం అయితేనేమి, ఎమ్మెన్యూరు నియోజకవర్గం అయితేనేమి, పత్తికొండ నియోజకవర్గం అయితేనేమి, ఈ అన్ని 4 నియోజకవర్గాలు కూడా ప్రజలు కూడా భవిష్యత్తు ఉండాలన్నా, అన్ని రకాల్లో మనం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం జిల్లా కోసం సాధించాలా. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లాకై ఉద్యమించాలని, భవిష్యత్తులో ఎంతటి ఉద్యమానికైనా ఉద్యమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యువత కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ జిల్లా వచ్చినట్లయితే అనేక మార్పులు వస్తాయి. దయచేసి కాబట్టి మనమందరూ కూడా జిల్లా కోసం ఇక్కడ కూర్చున్న 100 రోజులు కూడా అనేక రోజులు దీక్ష కూర్చున్నారు. మరి వీళ్ళందరి ఆశ వాళ్ళ స్వభావం కోసం కాదు, ఆదోని భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆదోని జిల్లా కోసం ఎంత స్థాయికైనా, ప్రాణ త్యాగాలకైనా వెనకాడబోమని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జై ఆదోని జిల్లా. జేఏసీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జేఏసీలో యొక్క నిరాహార దీక్షల్లో కానీ ఈరోజు కూడా ఎక్కువ మంది మహిళలు పాల్గొంటారు. మహిళా మనులు కూడా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా జేఏసీ వాళ్ళని మెచ్చుకోవాలా. అట్లా పూలు పడుతున్నాయి, రాళ్ళు కూడా పడుతున్నాయి. రెండు కూడా భరిస్తూ పోతేనే ఏదైనా కార్యం ముందు జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందిస్తూ, మరియు కొంచెం దృష్టి పెట్టాలి. ఇది ఏం ప్లాట్ఫామ్, ఇది ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, చేయాలి, కంట్రోల్ చేయాలి. మన సొంతమేం కాదు, ఇది మన ఇల్లు కాదు, మన సంస్థ కాదు, ఇది అందరి సంస్థ. ఇది ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు కూడా మనం నిజంగా అట్లా కాదు ఇట్లా అని చెప్పాలి. ఎందుకంటే పెళ్ళికి పోయి చావు మేళం మేము వాయించినా బాగోదు, చావు దగ్గర పోయి పెళ్లి వాళ్ళం వాయించినా కూడా బాగోదు. ఎక్కడ ఏం వాయిస్తే ఏం బాగుంటుందో అదే వాయించాలా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదోని జిల్లా కట్టుబడి ఉంది, ఉంటుంది, వచ్చేంతవరకు కూడా పోరాడతాం. ఇక్కడ మీ అందరు కూడా విషయం తెలియడం కోసం చెప్తున్నా, మనకు సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించిన కమిటీలు వచ్చి నిరాదీక్షలో కూర్చున్నారు. మోర్చాలకు సంబంధించినటువంటి యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని మోర్చాలు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది చెప్పారు, జేఏసీ వాళ్ళు ఒప్పుకున్నారు, ఎక్కువగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీని ముందుండి వెనకుండి నడిపిస్తున్నారని చెప్పారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్ని పార్టీలు సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఎందుకు ఈ జిల్లా కోసం మనం కూర్చున్నామంటే, అందరిలో పుట్టిన వాళ్ళమే, పెరిగిన వాళ్ళమే, అనేక ఆశలు చూసాం, అడియాసలు అయిపోయాయి. అనేక మంది రాజకీయాలు అందరూ పరిపాలించారు, అందరికి అవకాశం వచ్చింది. కానీ ఏమి ఇప్పుడు మనకు లాస్ట్కి ఏం కనుగొడికి వచ్చాము, జిల్లా అయితే తప్ప ఈ ఆదోని బాగుపడదు.
జిల్లా అయితే తప్ప నిధులు రావు, జిల్లా అయితే తప్ప కానీ ఇక్కడ మనం అభివృద్ధి చెందలేమని చెప్పి ధృవీకరణకు వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా పట్టుబట్టి కూర్చోవడం జరుగుతుంది. నిజంగా 2022లోనే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది కలిసి యొక్క దీక్షను ప్రారంభించారు. నిజంగానే అనుకుంటా దాన్ని కూడా అలాగే ఇప్పుడు ఉన్నట్టు తీవ్రంగా చేసింటే ఖచ్చితంగా రాష్ట్రంలో వారు గుర్తించి వచ్చేవాళ్ళేమో. కాబట్టి ఇప్పటికైనా మించింది పోయలేదు, తలుచుకుంటే ఏదైనా సాధించగలం. యువకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఆదోని జిల్లా వచ్చేంత వరకు కూడా అందరూ కూడా క్రమశిక్షణగా చిత్తశుద్ధితో మనందరం ముందు వెళ్తామని తెలియజేస్తూ ముఖ్యంగా జేఏసీ వారికి మీకు మరొకసారి భరోసా ఇస్తున్నాం. ఎవరు ఏం చెప్పినా ఏమైనా మీరు అధైర్యపడొద్దండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ వెన్నంటి ఉంటుందని చెప్పి సంగతి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు జేఏసీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై ఆదోని, భారత్ మాతాకి. కాబట్టి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా అవగాహన చేసుకొని రాజకీయాలు చేయకుండా జిల్లా సాధన సమితికి సహకరించి జిల్లా వచ్చేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా సాధన సమితి నాయకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సాధిద్దాం సాధిద్దాం. ఆదోని జిల్లా జేఏసీ సమితి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 100వ రోజుకు రిలే నిరాహార దీక్ష మరి రావడం జరిగింది. మరి మొదటి నెలే భారతీయ జనతా పార్టీ మరి వివిధ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి అన్నగారు చెప్పినట్లు మహిళా మోర్చా అయితేనేమి అన్ని మోర్చాల విభాగాల మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదోని జిల్లా సాధన కోసం మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆలోచన విధానంతోనే మొదటి నెల్లి జిల్లా సాధన కోసం మరి చేస్తున్నట్టు పోరాటాల్లో మేమందరం పాల్గొని ఈ ఉద్యమానికి మొదటి నెల్లి మరి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా అడుగుతున్నా, మీకు ఈ ఆదోని జిల్లా కావాలని కోరిక ఉంటే ఈరోజు మీరు కనీసం ఎట్లా అసెంబ్లీలోకి అంటే పోలేరు కాబట్టి మరి మండలిలో మీ సభ్యులు ఉన్నారు, ఎందుకు ఆదోని జిల్లా ప్రస్తావన మీరు ఎందుకు మరి శాసన మండలిలో ప్రస్తావించండి అని చెప్పేసి బీజేపీ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఈడ మాత్రం వచ్చేసి రాజకీయాలు మాట్లాడతారు. మరి చట్టసభలో మాట్లాడితే ప్రజల ఆకాంక్ష సంబంధించిన సమస్యలు చట్టసభలో మాట్లాడితే ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్తుంది. మరి సరే, ప్రతిపక్ష పార్టీగా మీరు ఉన్నారు, కనీసం ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఎందుకు ఉద్యమాన్ని మరి ఈరోజు రాష్ట్ర లెవెల్లో మీరు మీ నాయకుడి దృష్టికి ఎందుకు తీసుకెళ్లేరని చెప్పేసి బీజేపీకి అడుగుతున్నాం. మరి మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడితే ఏమో మరి 0 అవర్లో మాట్లాడుతుంటున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఆదోని జిల్లా ఇవ్వాలి సార్, మన కూటమి ప్రభుత్వానికి మంచి చేస్తుంది, మన కూటమి ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. ఎలాగో వైసీపీ ప్రభుత్వం గతంలో ఈ 5 నియోజకవర్గ ప్రజలను ఓట్లేసి ప్రజలు మోసం చేసినారు, మనమైన జిల్లా ఇస్తే ఈ యొక్క వెనకబడిన ప్రాంతం ఈ ప్రజలు మేలు జరుగుతుందని చెప్పేసి అసెంబ్లీలో అడితే మరి ఈ విధంగా ఈరోజు వచ్చి ఆ సబ్జెక్టును డైవర్ట్ రాజకీయాలు మాడతారు. ఏ విధంగా మీకు ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి బీజేపీ పార్టీకి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా బీజేపీ పార్టీ ఆదోని జిల్లా సాధించేంత వరకు ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ మరి మిగతా పార్టీల అధికారంలో ఉంటే ఆ నాయకులు ఎవరో వచ్చి ఈరోజు ఈ ఉద్యమానికి సంఘీభావం పలకలేదు. ఆ వ్యక్తుల గురించి మాట్లాడరు. ఈ ఉద్యమాన్ని భుజం మీద మోసుకొని ఉద్యమం కోసం మరి జిల్లా సాధన కోసం అనిత్యం పోరాడుతుంటే బీజేపీ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. కనీసం మా పార్టీ పైన మా నాయకుల పైన విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఏదేమైనా మనం ఆదోని జిల్లా సాధించేంత వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఈ యొక్క 5 నియోజకవర్గ ప్రజలందరం చైతన్య పరిచే యువకులుగా మహిళలు అందరూ కలిసి ఆదోని జిల్లా సాధించేంత వరకు మన పోరాటాన్ని ఇదే విధంగా జేఏసీ సభ్యులు కొనసాగించాలని మా బీజేపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై ఆదోని, జై ఆదోని.